నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు మెగా9 భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే అయ్యప్ప స్వామికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. నాతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేశ్వర శర్మ గురుస్వామి గారు. తన్నడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం యాత్రకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతామనే అపోహ ఉంటుంది. నిజంగా యాత్రలో అన్ని ఇబ్బందులు ఉంటాయా? అసలు అయ్యప్ప మాల ఎవరు ధరించాలి, ఎందుకు ధరించాలి, ధరించిన తర్వాత ఎలాంటి ప్రతిఫలం దక్కుతుంది, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు. ప్రతి పాయింట్ని నోట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు పాటిస్తే జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదగలుగుతారు. ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఖచ్చితంగా నోట్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురు. నమస్కారం. శరణమయ్యప్ప. అయ్యప్ప అనగానే మనకి స్వామి శరణం అనే మాట వినపడుతూ ఉంటుంది. అసలు ఏమిటి ఈ భక్తి భావం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? జనరల్గా ఇప్పుడు ఈ చాలా సంతోషం, ఈ యొక్క మెగా భక్తి ఛానల్ మెగా టీవీకి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసం, మార్గశిర మాసం రాగానే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం దేశ విదేశాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయాల్లో అక్కడక్కడ అందరూ కూడాను దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనరల్గా హిందూ భక్తులు ఎవరైనా చూస్తే ఒకరినొకరు చూసుకుంటే జై శ్రీరామ్ అని చెప్పుకుంటారు. తర్వాత ఇంకొకరు ఆఫీషియల్గా పోతే హలో నమస్కారం, లేకపోతే హలో హ్యాపీ మార్నింగ్, హాయ్ అని చెప్పుకుంటుంటారు. మీరు అడిగిన రైట్ ప్రశ్న మీరు అడిగి, ఈ స్వామి శరణం అంటే ఏంటి? ఎందుకు ఇదే చెప్తున్నా అంటే, ఋషి ప్రోక్తం పూర్వాణం, ఇప్పుడు కాదండి ఇది వచ్చింది. ఋషి ప్రోక్తులు, ఋషులందరూ కూడా చూస్తున్నారు. స్వామి శరణమిత్యేవ ముద్రా వినయ సాధనం. ఈ యొక్క స్వామి శరణం, స్వామి అయ్యప్ప నామాన్ని చెప్పే ఋషి ప్రోక్తులు కూడా స్వామి శరణం అనే ఒక నామాన్ని, అయ్యప్ప స్వామి వారి యొక్క మంత్రాన్ని, దాని వేదం ఇది వచ్చి ఒట్టిగా ఏదో కనబడింది జై శ్రీరామ్, తర్వాత హాయ్ హలో అని మనం జై శ్రీరామ్ మనం ఎప్పటి నుంచి రాముడి కాలం నుంచి చెప్పుకుంటున్నాం. అలాగే జై కృష్ణ, కృష్ణుడి కాలం నుంచి చెప్తున్నాం. ఇది మరి అయ్యప్పది ఎలా చెప్పారంటే ఋషి ప్రోక్తులు, ఋషులందరూ పుట్టినప్పటి నుంచి ఈ నామం వచ్చింది. స్వామి శరణం అనేది అయ్యప్పకు ఒక సింబాలిక్ అనమాట. ఎవరు కనబడ్డా మీతో మీ పేరు పెట్టి పిలవకుండా, నా పేరు పెట్టి మీరు పిలవకుండా నమస్కారం స్వామి శరణం అనగానే మీరు కూడా ఎత్తగానే స్వామి శరణం. ఇప్పుడు జనరల్గా మేము మగవాళ్ళందరం కూడా మాల వేసుకొని తీసుకుంటాం. అదే మీ ఆడవాళ్ళు ఏ అయ్యప్ప కనబడ్డా దూరంలో మీరు నడిచిపోతున్నా, బండిలో పోతున్నా, కారులో పోతున్నా స్వామిని అనుకునే స్వామి శరణం. తెలియకుండానే ఆ నోట్లో అది వచ్చేస్తుంది. ఇది మనకి ఎవరో ఇంజెక్ట్ చేసింది కాదు, ఋషిప్రోక్తం నుంచి ఇది వచ్చింది. కాబట్టి ఈ పదం ప్రతి ఒక్కళ్ళు మర్యాదపూర్వకంగా, అంటే మీలో ఉన్న అయ్యప్పకు నేను నమస్కరిస్తున్నాను, నాలో ఉన్న అయ్యప్పకు మీరు నమస్కరిస్తున్నారని చెప్పేదే అహం బ్రహ్మాస్మి అనే తత్వం కూడా. ఇవన్నీ కూడా తత్వమసి, అహం బ్రహ్మాస్మి అన్నీ కూడా కనెక్టివ్. కాబట్టి ఈ శరణమయ్యప్ప, స్వామి శరణం అనే మంత్రం అనేది వచ్చింది, శరణమయ్యప్ప. ఇక అయ్యప్ప స్వామికి సంబంధించి మాలధారణం అనేది చాలామంది వేసుకుంటూ ఉంటారు. దాంట్లో ఉన్నటువంటి నియమాలు ఏమిటి, ఏ విధంగా వేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి? మాలధారణం నియమాల తోరణం. ఈ మాలధారణం అంటే నియమాలకు తోరణం. ఇది అంతే, నియమంగానే ఉండి తీరాలి, అందులో నో డౌట్. ఎలా వేయాలి? మనం మాల వేసుకోవాలనుకుంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలండి. ఫస్ట్ కొంతమంది దగ్గర, ఎవరి దగ్గర? మనం నమ్మిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు. మనం నమ్మిన వాళ్ళంటే తల్లిదండ్రులు, వాళ్ళ దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ అమ్మ నాన్న నేను మరికి దీక్ష తీసుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కావాలి అని చెప్పి ఫస్ట్ పర్మిషన్ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. తర్వాత వివాహమైన వాళ్ళైతే వాళ్ళ భార్య పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడాలి. ఈ 41 days 48 days నేను దీక్ష తీసుకుంటున్నాను ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు లేకుండా ఏ ఇల్లు ఉండదండి. ప్రత్యేకించి స్త్రీలకు కొంచెం విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటుంది. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేను దీక్ష తీసుకుంటాను, మీరు సహకరించాలి. ఇదొకటి. ఎవరి దగ్గర మాల వేసుకుంటున్నామో ఆ గురువుగారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలి. అదొకటి. ఇప్పుడు 4వది కొత్త పర్మిషన్ ఒకటి వచ్చింది, డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మనం క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత అన్నాం. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? కరోనా పూర్వం, కరోనా తర్వాత. ఎవరికి ఏ వ్యాధి ఉందో, ఏ రకమైనటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఉందో అవన్నీ తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీ డాక్టర్ దగ్గర కూడా సంప్రదించాలి. ఎందుకంటే ఇందులో ఆహార నియమాలు ఉంటాయి, స్నాన నిబంధనలు ఉంటాయి, పడక నిబంధనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే మెడిసిన్స్ని డాక్టర్ దగ్గర సంప్రదించి, నేను ఒక 48 రోజులు నేను దీక్ష తీసుకోబోతున్నాను, ఈ దీక్ష సమయంలో ఏ మెడిసిన్స్ వాడాలి అని డాక్టర్ దగ్గర తీసుకోవడం. ఇవన్నీ పర్మిషన్ అంతా అయినాక 1 week ముందు ట్రయల్ రన్ చేయాలి. ఫస్ట్ దీక్ష కంటే ముందు చెప్పులు లేకుండా నడవడం, ప్రతి ఒక్కరితో గౌరవంగా పిలవడం, ప్రతి ఒక్కరిని స్వామి అనే ఒక నామంతో పలకరించడం, ఏకభుక్తం ఉండడం, ఈ భూశయనం అలవాటు చేసుకోవడం, మధుమాంసాలకు దూరంగా ఉండడము, వీటన్నిటిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాలి.
ఇదంతా అయిన తర్వాత ముందు రోజు సాయంత్రం మాలను తీసుకుపోయి గురుగారి దగ్గరికి ఇచ్చి, గురుగారు నేను మీ యొక్క పాదపద్మాల దగ్గరికి వచ్చాను, మీరు మాకు మాల వెయ్యండి, ఎప్పుడు ఎన్ని గంటలకు రమ్మంటారని చెప్పి మరుసటి రోజు ఉదయం పిండిన బట్టలు, ఉతికిన బట్టలు వేసుకోవాలి. అయ్యప్ప బట్టలు మీరు ధరించకూడదు. తీసుకుపోయి ఏం చేయాలి, ఆ బట్టలంతా కూడాను, బాణలు బట్టలు అవన్నీ కూడాను గురుగారి దగ్గర ఇచ్చేసి మీరు మొలదారం మార్చుకోవాలి. ఫస్ట్ మొలతాడు మార్చుకోవాలి. మనం 360 రోజులు ఆ మొలతాడు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి కొత్తది కట్టుకున్నాక పాతది కట్ చేయాలి, వెంటనే కట్ చేయకూడదు. తర్వాత కొంతమందికి జంజం మార్చుకునేవారు ఉంటారు, జంజం మార్చుకోవాలి. అండర్ గార్మెంట్స్ అంతా కొత్తది వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత గురుగారి దగ్గరికి వెళ్ళి, గురుగారు పూజలు పెట్టినటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆ దీక్షా వస్త్రాలు, నల్లని వస్త్రాన్ని ఇస్తారు. దాన్ని మనం ధరించుకున్న తర్వాత గురుగారు చెప్తారు, జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం శబరియాచల సత్యేన ముద్రాం పాదు సదాభిమి. ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఏం చేస్తున్నాం వెంటనే గురుదక్షిణయాత్ పూర్వం తస్య అనుగ్రహకారిణి, గురుగారికి గురుదక్షిణ ఇచ్చి వారితో మర్యాదలు చేసి వారి దగ్గర ఆ దీక్షను పొందడం. 150 కోట్ల మందిలో మనల్నే ఎంచుకున్నాడంటే అయ్యప్ప దీక్షకు మనం ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ శరీరాన్ని మనం ఎంచుకోవాలి. ఐదర్ వీఆర్ చెరిషింగ్ ద బాడీ ఆర్ వీఆర్ అబ్యూసింగ్ ద బాడీ అని చెప్పి చూసుకోవాలి. ఈ జీవితంలో కావాల్సింది మనం చెరిష్ చేస్తున్నామా, ఆహా స్వామి ఇంతమందిలో నన్ను నువ్వు ఎంచుకున్నావు, ఈ దీక్షకు నన్ను ఒక ట్యూన్ చేసి నన్ను అర్హత వచ్చేటట్టుగా నాకు ఆ పక్కువాన్ని ఇవ్వండి అని చెప్పి ముందు భగవంతుడి దగ్గర ఒక అనుగ్రహం పొందాలి. ఫస్ట్ అన్నిటికంటే ఆ మాల ధరించగానే ఒక స్త్రీ తన మాంగళ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అలాగే ఈ అయ్యప్ప దీక్ష వచ్చేసిందంటే అణువుతును అంతా కూడా అయ్యప్ప మనలో ఆవాహించినట్టే. చక్కగా అలాంటి ఒక దీక్షను గురుగారి దగ్గర తీసుకోవాలి. ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో ఒక రూమో లేదా దేవుడి ఇంట్లో ఒక పీట వేసి దాని మీద ఒక నల్ల టవల్ వేసి అందులో బియ్యం వేసి ఒక పటాన్ని పెట్టి ఇటుపక్క అటుపక్క దీపం పెట్టి చక్కగా ఒక కలశం పెట్టి ఆ కలశంలో బియ్యం వేసి మామిడాకు పెట్టి కొబ్బరికాయ పెట్టి దానికి ఒక బ్లౌజ్ పెట్టి పూజ చేయడం, ఉదయం పూజ చేయడం. మరి పూజ ఎలా చేయాలి గురుగారు అంటే 108 శరణఘోష చెప్పాలి, గణపతి అష్టోత్తరం, కుమారస్వామి వారి అష్టోత్తరం, అయ్యప్ప స్వామి వారి అష్టోత్తరం చెప్పాలి, తర్వాత నమస్కార శ్లోకాలు 18 చెప్పాలి, శాస్తా కవచం చెప్పాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతుందంటే ఈరోజు మాధ్యమాలు చాలా ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, గూగుల్ ఉంది, ChatGPT ఉంది, మీరు ఏది అడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆన్లైన్. దాన్ని తీసుకొని ప్రింట్ తీసుకొని చక్కగా ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా చదవండి. ఉదయం అయిపోయిన తర్వాత వృత్తి ఉంటుంది చూస్తారా, ఈ దీక్ష తీసుకున్న తర్వాత మేమంతా దీక్షలో ఉన్నాము, మేము వృత్తికి వెళ్ళాము, మేము అట్లా ఉంటాం ఇట్లా ఉంటామని కూడా చెప్పడానికి లేదు. ఇది వరకు మీరు 9 నుంచి 5 వరకు ఉద్యోగం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు 8 నుంచి 6 వరకు చేయాలి. 9 నుండి 5 వరకు చేసిన డబ్బులు ఇంటికి ఇవ్వాలి. 8 ఒక 1 అవర్, సాయంత్రం 5 నుంచి 6 ఒక 1 అవర్ ఉంది కదా 2 అవర్స్. ఆ 2 అవర్స్ ఎక్సెస్గా చేసిన పనితోనే శబరి యాత్ర చేయాలి, దీక్ష చేయాలి, పూజ సామాను కొనాలి, ఏ విధమైనటువంటి ఖర్చులైనా పెట్టాలి. అప్పు చేసి యాత్ర చేయకూడదు, పూజ చేయకూడదు. అడిషనల్ 2 అవర్స్ ఇంకా ఎక్స్ట్రాగా పని చేయాలి. తర్వాత సాయంత్రం వచ్చేసింది ఏకభుక్తం. ఇక్కడ వచ్చేసింది ఏమందంటే ఇప్పుడు ఏమంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద తింటున్నారు, టిఫిన్ చేస్తున్నారు, అడ్డమైన తిండి తింటున్నారు. నో, రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు ఏది తీసుకోకూడదు. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, గరం మసాలా ఇలాంటివన్నీ తీసుకోకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే వీర్యస్ఖలితమై బ్రహ్మచర్యం అనేది పోతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలకి దూరంగా ఉండాలన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ బంద్, కానీ డాక్టర్స్ చెప్తే మీకు ఎలా చెప్తే అలా చేయండి అంతే. తర్వాత మధ్యాహ్నం ఏకభుక్తం, మళ్ళీ సాయంత్రం పూజ యథావిధిగా ఉదయం ఎలా చేసామో సాయంత్రం పూజ అలాగే చేయడం. కాళ్ళకు చెప్పులు లేకుండా ఉండడం. 48లో గడ్డం మీసాలంతా కట్ చేయకూడదు. చక్కగా భూశయనం చేయాలి. భూశయనం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే భూమికి ఆకర్షించే శక్తి ఉంటుంది. అయితే ఎందుకంటే బెడ్ మీద పడుకుంటే కుషనింగ్ ఉంటుంది. ఆ భూమి మీద ఏమవుతుందంటే స్పానల్ కూడా క్లియర్ అవుతుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ ని మొత్తం అది సక్ చేసేసుకుంటుంది. ఆరోగ్యపరమైనటువంటి వాటిని భూమిలో ఒక అద్భుతమైనటువంటి నృత్యం. మనం అంతా ఇలా నిలబడుకున్నామంటే ఆ భూమి కాపాడుతుంది. మనం కాపాడుతుంది. ఆ భూమికి నమస్కరిస్తూ ఆ భూమి మీద పెట్టుకోవడం. మరీ చలిగా ఉండిందో ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోండి. అందుకని మరీ నేల మీద పడుకొని ఇబ్బంది పడకండి. జస్ట్ ఒక బెడ్షీట్ వేసుకొని పడుకోండి. ఇది ఒకటి. తర్వాత స్వామి మేము 60 వయసు ఉన్న వాళ్ళు ఉన్నాం, 70 వయసు ఉన్న వాళ్ళం, మాకు లెగ్మెంట్ ప్రాబ్లం ఉంది, మోకాలు నొప్పి ఉంది అంటే మీ డాక్టర్ ఏమన్నా చెప్తే ఒక బల్ల లాంటిది వేసుకొని, మళ్ళీ దాంట్లో బెడ్ ఉండకూడదు, దాని మీద పడుకొని అలా చేయండి. అదొకటి చేసుకోవడం. తర్వాత సాయంత్రం పూజ. సాయంత్రం వీలుంటే అల్పాహారం, అల్పంగా ఆహారం. అల్పాహారం అంటే మైసూరు బజ్జీలు, మిర్చి బజ్జీలు, బోండాలు, ఆయిల్ గుడ్లు, పూరీలు, నూనెలో దేవిందంతా తినకూడదు. వీలుంటే చక్కగా
కొన్ని ఫ్రూట్స్, కొన్ని వెజిటబుల్స్ కూడా తిని ఉండొచ్చు. అదేం పెద్ద ప్రాబ్లమే కాదు. చక్కగా చేసేసుకొని ఎర్లీగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి. తెల్లవారుజామున సూర్యోదయాత్ పూర్వం బ్రాహ్మ్య ముహూర్తంలో లేవాలి. 1-2 రోజులు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలవాటైపోతుంది. 4ంటికి నిద్ర. ఈ యొక్క దీక్ష అంతా కూడా ఏం చెప్పబడిందంటే ఆధ్యాత్మికం ఒక పక్కన ఉంటే ఆరోగ్యం ఒక పక్క ఉంటుంది. శీతల స్నానం, ఈ శీతల స్నానం అందులోనూ చలికాలంలో, దీంట్లో ఏమన్నా ఉష్ణైన శీతలం అంటారు. చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్నీ పోతాయి. అదొకటి. శీతల స్నానం, భూశయనం, ఏకభుక్తం ఇవన్నీ చేయడం వల్ల మన ఆరోగ్యం క్లెన్స్ అవుతుంది. మీకు ఐడియా ఉందో లేదో, శివరాత్రికి, వైకుంఠ ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ఎందుకు? ఇది మనం క్రియేట్ చేసింది కాదు. కనీసం సంవత్సరంలో వీడు ఉపవాసం ఉంటే వీడి ఆరోగ్యం అనేది క్లెన్స్ అవుతుంది అనేది. ఎప్పుడైతే ఎండబడుతుందో ఆ శరీరం అనేది తనకు తానే స్వయం హీలింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది అనే దానికి. ఇప్పుడు మాస శివరాత్రిలో ఉంటున్నారు, ప్రతి నెల వచ్చే ఏకాదశిలో ఉంటున్నారు. ఇలా ఉండడం వల్ల ఏమవుతుంటే స్వయంగా ఆరోగ్యానికి, మనకు మందులకన్నిటికీ దూరం అయిపోతాం. ఆటోమేటిక్గా ఆరోగ్యం ఒకటి వస్తుంది. ఇది ఒకటి. ఇలా చేయడం వల్ల ఇవన్నీ కూడా లౌకికం, కానీ అక్కడ ఆధ్యాత్మికం ఉంది. ఇవన్నీ పూజ చేసేటప్పుడు భగవంతుడా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చావు కదా, నాకు అనుగ్రహమి. ఇప్పుడు మీరు చూడండి, మనం మెగా భక్తి టీవీ ద్వారా మనం అందరం చూస్తున్నాం, టీవీ ద్వారా చూస్తున్నాం కదా. ఎలా చూస్తున్నాం? ఇక్కడి నుంచి చూసింది శాటిలైట్ ద్వారా వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఒక టీవీకే ఇంత కనెక్టివిటీ కావాలంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వాలి కదా. దట్ ఈస్ కాల్డ్ సర్వస్య శరణాగతి. ఆయన పాదాలని గట్టిగా పెట్టేసుకుని, మై లార్డ్ నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదు అయ్యప్ప, నీ పాదాలే నాకు శరణాగతి. తెలిసి చేస్తున్నాను, తెలియక చేస్తున్నాను, ఈ భాగ్యాన్ని నాకు కల్పించావు. నీ పేరుని, ఇక్కడ చూడండి, తిరుపతికి వెళ్తున్నారు అందరూ దర్శనానికి, గోవిందా రారా అని పిలవరు. శ్రీశైలం పోతే శ్రీశైలం రారా అని ఎవరు పిలవరు. కానీ పావల తులసిమాల మెడ మీద పడగానే తన పేరుని తన భక్తుడికి ఇచ్చే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్ష మాత్రమే. అలాంటి నీ పేరును నాకు ఇచ్చిన ఈ దీక్షకు ప్రపంచంలో కనీసం ఈరోజు మనకు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ కూడా ఎవరు చెప్పరు దారులు అమ్మడిపోతే. కానీ తులసిమాల పడగానే ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా సంచలనం అయ్యప్ప పోతున్నారు అని ఒక భయం వచ్చేస్తుంది, ఒక ప్రణాళిక తెలియకుండానే ఏర్పడుతుంది. అదే అయ్యప్ప దీక్ష. అలాంటి అయ్యప్ప నామంతో ఉన్న మనం అయ్యప్ప పేరుకు కలంకర రాకుండా ఈ 48 రోజుల దీక్ష ఉండి చక్కగా గురువుగారి దగ్గర ఇరుముడి తీసుకొని చక్కగా శబరియాత్ర వెళ్ళి జీవితంలో పరమావధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే దీక్ష. అపోహలకు వెళ్ళకండి. శరణయ్యప్ప.